వైసీపీ శ్రేణిలో మరొకరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎలా ఉందండి ప్రభుత్వాలు ఉంది ఈ ప్రభుత్వం ఏంటంటే కులాలకి మతాలకి అతీతంగా పార్టీ లేదు, ఒక వేరే పార్టీ అతను మా పార్టీ అతను అనేది ఏం లేదు. అందరికి పథకాలన్నీ అందరికి అందించారు. ప్రతి పేద మనిషి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ టీడీపీలో తిరిగే వాళ్ళు కూడా సోదరులు, వాళ్ళకు కూడా పథకాలు వస్తున్నాయి. ఆ పథకాలు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో ఉండాలి కాబట్టి అలా వాళ్ళమ్మడి తిరుగుతున్నారు. ఓటు మాత్రం వైసీపీకి వేస్తారు అనుకుంటారు. 100% టీడీపీలో తిరిగే ప్రతి కార్యకర్త కూడా వైసీపీకే ఓటేస్తాడు. దానికి మాత్రం పథకాల వల్ల నవరత్నాలు అందాయి కాబట్టి 100% నవరత్నాలు అందినాయి. అందరికి చాలా మంచి మేలు జరిగింది కాబట్టి పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళకి రాలేదు మార్కులు. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి చాలా చాలా మంచిగా మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్ మీడియం నిర్ణయం అనేది మంచిది అంటారు. చాలా మంచిది. ఇప్పుడు పెత్తందారులు చదువుకోవడానికి కాదు, పేదలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి. పెత్తందారులు చదువుకోవడం కోసమే కాదు, చదువు అనేది ఒక పెద్ద వరం. అది ఆస్తి అనేది వాళ్ళు చదువు ఏంటంటే ఒక జీవితం నిలబెట్టేసిద్ది, ఎంత స్థాయిగానే తీసుకెళ్ళింది చదువు అనేది. జగ్గేపేట నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? జగ్గేపేట నియోజకవర్గం ప్రజలకి ఒకటే చెప్పదలుచుకున్నా నేను. జగ్గేపేటలో ఈసారి మన ఫ్యాన్ హై స్పీడ్ లో తిరిగిద్ది, అత్యధిక మెజార్టీ వచ్చిద్ది. భానుగారు ఏంటంటే ఇప్పుడు భానుగారు మెజార్టీ చూసుకోవటమేలే గానీ దాంట్లో ఎటువంటి ఇది ఉండదు. జై ఉదయ్ భాను, జై మినిస్టర్ గారు. కాబోయే మినిస్టర్ కూడా మా ఉదయ్ భాను గారే. మీ తరఫున మైనారిటీస్ ని ఏం కోరుకుంటారు? మా తరఫున మైనారిటీస్ కి మాకు 4% రిజర్వేషన్ తీసేస్తా ఉన్నారు. మా ముస్లింస్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లింస్ అందరూ ఒకే మాట మీద నిల్చొని ఉన్నారు. వైసీపీకే మన ఓట్లన్నీ వైసీపీకే పడాలని చెప్పి అందరు తీర్మానించుకున్నారు. టీడీపీ కూటమికి అసలు ఓటు అనేది, మా ముస్లింస్ ఓటు అనేది పడదు. ఇది మాత్రం ఖాయం. వాళ్ళు ఆ కూటమి అనేది అంతుపంతు లేకుండా పోవడం అనేది ఖాయం. జగ్గేపేట నియోజకవర్గం ఈరోజు శ్రీ స్వామి భాను గారు నామినేషన్, అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వామినేని ఉదయభాను గారు నామినేషన్కి చాలా వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. సోదరులారా, అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ స్వామినేని ఉదయభాను గారు అంటేనే అభివృద్ధి అంటేనే ఉదయభాను గారు చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ పోతే ఒక 10 పుస్తకాలు రాయొచ్చు. జగ్గేపేటలో ఎంత అభివృద్ధి చేశారంటే, మెయిన్ ముస్లిం మైనార్టీ వర్గాలకి జామియా మసీద్ 400 సంవత్సరాల చరిత్ర గల జామియా మసీద్ని ఒక కాంప్లెక్స్గా తీర్చిదిద్దిన ఘనత స్వామినేని ఉదయభాను గారు. అలాగే ఈద్గా ఉంది. ఈద్గాని 14 ఎకరాల భూమిని ఆయన సొంత ఖర్చుతో జేసీబీ పెట్టి, ఆ రోజుల్లోనే ఖర్చు పెట్టి ఆ పొలాన్ని చాలా శుభ్రపరిచి ఇవాళ 14 ఎకరాల స్థలం జగ్గేపేట ఈద్గా ఉందంటే అది కూడా ఆయన కృషి వల్లే. అలాగే జగ్గేపేట నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల కోసం చాలా కృషి చేశారు, చాలా అభివృద్ధి చేశారు. అడుగు బలహీన వర్గాల ఆశ్చర్యులు స్వామినేని ఉదయభాను గారు అలాంటి వ్యక్తులు నామినేషన్ వేస్తాం వెళ్తే వేల సంఖ్యలో జనాలు తరలి వస్తున్నారు. అలాగే మన ముస్లింస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికినప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చారు. దానివల్ల ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు చదువుకొని మంచి ర్యాంకులో ఉన్నారు. అలాంటి 4% రిజర్వేషన్ ని ఈరోజు తీసేయాలని చెప్పి ఈ కూటమిని చూస్తున్నారు. బీజేపీ కూడా చూస్తుంది. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. పేదరికం అనేది అందరిలో ఉంది, అన్ని వర్గాల్లో ఉంది పేదరికం అనేది. ఈ 4% రిజర్వేషన్ ని మాకు 400 సీట్లు వస్తే, మేము గెలిస్తే ఈ 4% రిజర్వేషన్ తీసేస్తామన్నారు. ఇది మీకు న్యాయమేనా అని అడుగుతున్నాము. సోదరులారా, ఒకసారి గమనించండి. పేదరికం అనేది అన్ని వర్గాల్లో ఉంది. ఈ 4% రిజర్వేషన్ వల్ల ఈ రోజు మొత్తం జిల్లా స్థాయిలో 9,000 మంది పిల్లలు ఒక మంచి ర్యాంకులో చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి ఉన్నారు. అలాంటి 4% రిజర్వేషన్ ని ఈ రోజు తీసేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం.